Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గాంధారి విద్య గురించి విన్నారా? మన పురాతన కాలంలో అలాగే మహాభారతంలో గాంధారి ఉండేది కదా. ఆవిడ ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కళ్ళ గంటలు కట్టుకునే ఉండేది. అయితే దానివల్ల ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి అనేది అప్పుడు ఆ టైంలో ఆవిడకి ఎలాంటి శక్తి ఉండేదో దాన్ని ఇప్పుడు ప్రదర్శించడానికి మనతో పట్టున్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుండి రోహిత. గాంధారి విద్య స్పెషాలిటీ గురించి అలాగే తను ఎలా ఈ విద్య నేర్చుకుంది అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో ఏంటి గాంధారి విద్య అంటే? నార్మల్గా కళ్ళు ముందున్నది ఎవరైనా చూసి చెప్తారు, కానీ కళ్ళు మూసుకొని అలాగే కళ్ళకి గంతలు కట్టుకొని అసలు ఈ స్పెషల్ టాలెంట్ ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నాను అంటే ఇది లైక్ మా డాడీ నుంచి అంటే మా ఫ్యామిలీ నుంచి జనరేషన్స్ నుంచి ఈ విద్య నేర్చుకుంటున్నాం అనమాట. సో నాకు మా డాడీ నేర్పించారు, మా డాడీకి మా తాత అంటే వాళ్ళ డాడీ నేర్పించారు. సో ఇట్లా లైక్ జనరేషన్స్ నుంచి అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ నాది 9th or 10th జనరేషన్ నాది. సో మళ్ళీ నేను నేర్చుకుంది 8 to 9 years ఆ ఏజ్ చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఓకే, సో చిన్నప్పుడు యాక్చువల్లీ ఈజీగా ఇంకా మంచిగా లైక్ పీస్ఫుల్ మైండ్తో నేర్చుకుంటే ఇది వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్ టైప్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఇది ఒక యోగా టైప్ అనమాట. కానీ ఇంత చుట్టూ కేయోస్లో నార్మల్గా ముందు ఏది పెట్టినా కూడా ఆబ్జెక్ట్ పెట్టినా లేదంటే ఏదైనా ఫోటో పెట్టినా అంత కరెక్ట్గా ఎలా చెప్తారంటే ఏ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ అసలు ఇది? యాక్చువల్లీ మీరు పెట్టింది జస్ట్ ఒక ఫోటో లైక్ ఒకటి కదా, కానీ యాక్చువల్లీ మనకి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఈ థింగేనా ఆ థింగా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా థింగ్స్ ఉంటే ఆ థింగ్స్లో నువ్వు ఒక్కటి గెస్ చేయాలంటే డిఫికల్ట్. కానీ నేను లైక్ 8 years, సో ఆల్మోస్ట్ లైక్ 5 years ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఒక థింగ్ మీద ఫోకస్ చేసి దానికి ఒక టెక్నిక్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ యోగా లాంటివి ఏమో ఉంటాయి. సో అలా అని ఒక థింగ్ చెప్పగలను. ఓకే. సో నేర్చుకున్నప్పుడు కానీ నేర్చుకునే ప్రాసెస్లో కానీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా యూజువలీ. సో ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్ స్టార్టింగ్లో అయ్యాయి? కరెక్ట్ చెప్పేదాన్ని కాదు, ఒక కలర్ అంటే ఇంకో కలర్ చెప్పేదాన్ని. కానీ నేను మరీ అన్ని మిస్టేక్ చేయలేను అంటారు ఇప్పుడు డాడీ. కంపేర్ టు అదర్స్ చెప్పాలంటే అన్ని మిస్టేక్స్ చేయలేను అంటారు. బట్ ఏం నడుస్తుంది అసలు మైండ్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంత కరెక్ట్గా అంత స్పెసిఫిక్గా? అంటే లిటరల్లీ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. మాకేం తెలియదు దాని గురించి, లిటరల్ మాకు చూస్తుంటేనే మేము కరెక్ట్గా చెప్పలేమేమో, బట్ అది కళ్ళు మూసుకొని హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇది లైక్ యాక్చువల్లీ మనకు స్టార్టింగ్లో అంటే నేర్చుకుని ఒక 2-3 days మనకు కొంచెం కళ్ళు మూసుకున్నప్పుడు కొంచెం లైక్ బ్లర్ కానీ లేకపోతే బ్లాక్ ఫామ్లో అయినా కనిపిస్తుంది. కానీ కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ కట్ అంటే మన కళ్ళతో ఎలా చూస్తున్నాం కూడా మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే. సో లైక్ ఇదేమంటారు, జస్ట్ ఒక డ్రీమ్, ఒక మన కళ్ళలో ఇమాజినేషన్ ఎలా చేసుకుంటామో ఇది అలా కనిపిస్తుంది. ఓకే. నార్మలీ ఎవరైనా సరే కళ్ళు మూసుకుంటే ఏదో కలర్ కనిపిస్తుంది, బ్లాక్, ఎల్లోనో, పింకో, దాన్ని బేస్ చేసుకుని మన మూడ్ ఎలా ఉంది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది అంటారు. బట్ అదేమన్నా దీనికి రిఫ్లెక్షనా, అలా దానికి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అనుకోవచ్చా? అంటే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అనుకోవచ్చు అంతే. అది జస్ట్ కళ్ళు మూసుకొని మనకు కొన్ని విజన్స్ ఆబ్వియస్లీ కనిపిస్తాయి. అంటే లైక్ ఒక కళ కావచ్చు, మనం నైట్ మనం పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు మనకి చాలా డ్రీమ్స్ అనేవి అట్లాంటి వస్తాయి, కానీ గుర్తుండదు ఆబ్వియస్లీ కొన్ని మందికి. ఓకే, సో దాన్ని మనకు అది కలర్ఫుల్గా కనిపించచ్చు ఆ డ్రీమ్, లేకపోతే నార్మల్ బ్లాక్ అండ్ వైట్లో కనిపించచ్చు, ఇంకా ఎలా అయినా కనిపించచ్చు. సో నాకు కనిపించేది ఆల్మోస్ట్ లైక్ ఒక కలర్ టైపే కానీ క్లియర్ కట్గా కనిపించచ్చు అని చెప్పి. కొంచెం లైక్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, సంథింగ్ యోగా టైప్స్, ఇంకా ఏదో మెడిటేషన్ సంథింగ్. ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు ఇది విద్య? మా డాడీ నుంచి, డైరెక్ట్గా ఫాదర్ నుండి. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం అంటే స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 5-6 years జర్నీయా? 5-6 years జర్నీ ఆల్మోస్ట్. సో అంటే ఏంటి దీని నుండి తర్వాత ఏం చేయొచ్చు అండ్ ఎలా దీన్ని మనం లైఫ్లో ఇంప్లికేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం జస్ట్ కళ్ళు మూసుకొని ముందు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అదే ఒకవేళ మీరు జస్ట్ నార్మల్గా కళ్ళు మూసుకొని అయితే కళ్ళు తెరచో లైక్ ఒక మనిషి మన ముందున్న పర్సన్ ఎలాంటి టైప్, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంది మన గురించి, లేకపోతే వాళ్ళ బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది కూడా కనిపెట్టచ్చు. అవునా? దానికి ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇంకొంచెం మెడిటేషన్ చేయాలి. బట్ అట్లీస్ట్ ఏదో ఒక స్టేజ్లో అయితే ఉండుంటారు కదా యూజువలీ ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు కన్నా వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది అని తెలుసుకోవడానికి. సో ఏంటి నా మైండ్లో ఏం నడుస్తుంది అనేది చెప్పగలుగుతారా? అదే
అంటే చెప్పచ్చు, కానీ లైక్ నేను ఇప్పుడు లైక్ 10th స్టాండర్డ్, సో అంత ప్రాక్టీస్ అనేది కొంచెం మొత్తం ప్రాక్టీస్ అవసరం. తగ్గిపోయింది అనమాట మధ్యలో. ఓకే. చెప్పచ్చు, ఒకప్పుడు నేను మొత్తం చెప్పేదన్నమాట, అంటే ఏం జరుగుతుంది ఏది ఇదే కదా నువ్వు తీసుకున్నా, కానీ అందరికీ లైక్ చెప్పేదాన్ని కాదు. జస్ట్ ఓకే తెలుసుకొని జస్ట్ కామ్గా ఉంటాను అంతే, వీళ్ళతో ఇలా ఉండాలి కదా అని అనుకుంటాను అంతే. సో నేనేం కనుక్కొని నేనే ఉంటాను అంతే, ఇంకా వాళ్ళకి చెప్పను నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని అన్నాను. చెప్తే ప్రాబ్లం అవుతుంది తర్వాత. బట్ యూజువలీ అంటే ఎవరైనా సరే స్మార్ట్ ఉన్నా కూడా లోపల అనేసుకొని పెట్టుకుంటారని అంటారు కదా. ఓకే ఓకే. అండ్ గాంధారి విద్య గురించి మాట్లాడితే ఇది డెమోగా చూపిస్తుంది. మాట్లాడిన ఎంత నాకైతే నిజంగా ఇది సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది, ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అంటే ఏం మిస్ అవుతున్నాం అసలు లైఫ్లో, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు. బట్ ఇలాంటిది ఒకటి తెలిస్తే మాత్రం చాలా అమేజింగ్ అనిపిస్తుంది. బట్ డెమో చేద్దాం, ఎందుకంటే మాట్లాడడం కన్నా ఎక్కువగా డెమో చేస్తేనే అర్థమవుతుంది ఏంటి దీని స్పెషాలిటీ ఏంటనేది. అండ్ ఎవరికైనా సరే లైఫ్లో ఇంత పీస్ఫుల్గా ఈ మెడిటేటివ్ స్టేజ్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దామా? యా ప్లీజ్ బ్లైండ్ ప్రో. సో బేసిక్గా ఇది గాంధారి విద్య ప్రదర్శన అనమాట. సో చాలా ప్రాక్టీస్ చేసింది. అండ్ చూద్దాం, ఇప్పుడైతే బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నా ఏం కనిపించట్లేదు కదా? షూర్ బ్లాక్ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? బ్లాక్ ఎప్పుడేమైనా కనిపిస్తుందా? మీరు ఫింగర్స్ పెట్టాలనుకుంటా కదా. ఓకే 5 ఫింగర్స్. ఇంకా స్టార్ట్ చేయలేదు మనము. ఓకే ఓకే. ఏమైనా కనిపిస్తుందా? అంటే నాకేం కనిపిస్తలేదు ఇప్పుడు, ఎందుకంటే ఓకే రైట్, ఏం కనిపించట్లేదు. స్టార్ట్ చేద్దాం అయితే. ఏంటి చెప్పాలా? చెప్పండి. సన్ఫ్లవర్, 2 sunflowers. అవునా? విత్ లీవ్స్ అంతే. అండ్ అండ్ 2 sunflowers. ఓకే ఓకే, వాచ్, వైట్ వాచ్, మీ చేతుకున్న వాచ్ ఇంత ఉంది. రైట్. ఓకే, ఐల్ షో యూ వెరీ బిగ్ ఆబ్జెక్ట్ నౌ. వెరీ బిగ్. ఓకే, వెరీ స్మాల్ ఆబ్జెక్ట్. ఎంత మ్యానిపులేట్ చేసినా కూడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రింగ్, మీ చేతుకున్న రింగ్ తీసి మళ్ళీ. క్రేజీ. ఓకే నౌ. గ్లాస్. ఓకే, నెక్స్ట్ వన్. వాటర్ గ్లాస్ ని ఉల్టా తిప్పారు, 2-3 డ్రాప్స్ పడ్డాయి. ఓకే, యాక్చువల్లీ టెస్ట్ చేయడానికి కాదు, బట్ డిఫరెంట్ అనిపిస్తుంది, చాలా మ్యాజికల్ అనిపిస్తుంది. ఓకే, దిస్ వన్. సంథింగ్ బ్లాక్ క్లాత్ ఫోల్డ్ చేసేది, పౌచ్ టైప్. ఓకే, కూల్. మా డాడీ ఫోన్, స్వామీజీ, మేము ఎప్పుడు ప్రతి సండే వెళ్ళే స్వామీజీ దగ్గర, కృష్ణానంద స్వామీజీ. ఫ్లవర్ పాట్, దాని మీద కలర్స్ లైక్ 4 ఫ్లవర్స్ టైప్ అని, 4 రెడ్ కలర్. క్రేజీ. వామ్మో, ఇది అసలు ఏ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఒకసారి చెప్తారా? మెడిటేషన్. మెడిటేషన్. వావ్, మెడిటేషన్ ఇస్ మ్యాజిక్. గూగుల్ ఫోటో, హనుమాన్ ఇట్లా గూగుల్ ఫోటో. నో. మా అవతార్ బాబాజీ. నార్మల్గా ఖాళీగా ఉంటేనే, లేదంటే ఏదైనా నాయిస్ చేస్తున్నా కూడా, ఏదైనా చూపించినా కూడా, కెన్ యూ నోటీస్, కెన్ యూ మేక్ ద డిఫరెన్స్ అవుట్ అండ్ లైక్ మీరు కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నా. నేను మాట్లాడుతూ నార్మల్గా ఉన్నా కూడా, మాట్లాడుతున్నా కూడా చెప్పచ్చు, ఓన్లీ సైలెన్స్లోనే చెప్తారా? ఎనీథింగ్. ఓకే, నార్మల్గా ఏదైనా మాట్లాడినా ఓకేనా? ఇప్పుడు నా ముందు ఏది నేను ఏం పట్టుకుని షో చూపిస్తున్నాను ఒకసారి చెప్తారా? ఫోటో లేదు, సంథింగ్ వర్డ్స్ టైప్. ఓకే, వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ గూగుల్ పేజ్లో మొత్తం వర్డ్స్ వర్డ్స్ వర్డ్స్. ఓకే,
ఓకే, టెక్స్ట్ అయితే అన్నారు కదా, నార్మల్గా ఫోటో కాదు టెక్స్టే, కానీ టెక్స్ట్ చదవగలుగుతావా? ఓకే, కానీ నాకు ఫోన్ నాకు కావాలి యాక్చువల్లీ. ఆహా, లేదు. మీరు టెక్స్ట్ అని అర్థమైంది కదా, జస్ట్ అర్థమైన వర్డ్స్ ఏంటి, ఆ టెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? సో లైక్ కీవర్డ్స్ అండ్ బెనిఫిట్స్ ఉంది, ఇంకా దాని కింద మళ్ళీ సబ్ టైటిల్స్, మళ్ళీ ఇంకా చిన్న పారాగ్రాఫ్స్. అంటే నాకు కొంచెం ఫోన్ కావాలి, వర్డ్స్కి కొంచెం డిఫికల్ట్ నాకు కొంచెం. వితౌట్ ఫోన్, వితౌట్ హోల్డింగ్. అంటే లైక్ కొంచెం ముందు నా పెట్టు. సెన్సేషన్స్ తోటే లైక్ మీది కన్ఫ్యూజ్ కొంచెం అయిపోతుంది వర్డ్స్ అంటే. The immoral yogi, often called the deathless guru, he is said maintain a youthful appearance around 25 years old, and possesses the power to appear and disappear. వావ్. ఓకే, అంటే నేచర్ ఏదైనా సైన్స్ ఇస్తుందా, ఏదైనా సిగ్నల్స్ పంపిస్తుందా? అంతే అనుకోండి. అదొక వీడియో సమ్వాట్ లైక్ పెద్ద ఉంది, దాని లోపల అదే మొత్తం మంట పొగగా ఒక దేవుడి ముందర ఒక దీపం, పెద్ద దీపం. గాంధీజీ. గాంధీజీ డిఫరెంట్ ఫోటో. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫోటో, భగత్ సింగ్ అనుకుంటా. ఓకే, నో డిఫరెంట్ ఫోన్. ఓకే, SUV 9e car, red car. క్రేజీ. ఓకే, Can you tell me which organ is not working me properly, because I want to teach my students. I don't want to sit at home. Okay, so like which organ is? Like kidney, liver, out of these two. I guess it's river, because your interroot is mostly river అనుకోవచ్చు. So is it serious? Not exactly, it's not that serious. Okay. If I will take some course, will I recover? Yeah, the proper course you need to take, like proper medication or something, you need to take it in the proper way. And what? Acha, my kidney is not affected, liver is affected. Yeah, mostly. Okay. So I continue 10 years more for my teaching? Yeah, you can. Mostly. Oh, thank you. Thank you, God. Mostly you will get like the thing is muscle pain or tendons or nerves, and mostly you will get irritation also due to this river imbalance something. In teaching I will have no problem. No. Okay. Thank you. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆబ్జెక్ట్స్ మాత్రమే కాదు, ఇంటర్నల్గా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఆర్గాన్స్ ఫెయిలియర్ ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతారు, అంతేనా? అంతే. అదెలా పాసిబుల్ అవుతుంది? అంటే నేను కొన్ని లైక్ రేయర్గా కానీ, లేకపోతే కొన్ని మందికి మాత్రమే కొంచెం చెప్తాను. అంటే లైక్ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్, ఇంకా పైన మనకు అనిపించినట్టు. ఓకే, సో లాస్ట్ కొన్ని ఇమేజెస్. ఓకే, ఐ షో యూ సంథింగ్. అది లైక్ గూగుల్ కాదు, ఇన్స్టాగ్రామ్. నాగ చైతన్య, బ్లాక్ కలర్ షర్ట్ అండ్ కింద టైటిల్ విత్ వైట్ కలర్ టెక్స్ట్, 10th number నాగ చైతన్య. ఓకే, 9th one
హీరో సమ్ హీరో అమరన్ మూవీ హీరో. ఓకే, శివకార్తికేయ, రైట్. 8th one 9 NT Ramarao Jr. NTR basically. 7th one Allu Arjun. 6th one Ram Charan. 5th one Prabhas. అతిప్పుకొని ఉన్నారు మేడం. సో 4th one. ఓకే. 2nd one Surya. ఫైనలీ 1st one Mahesh Babu. అమేజింగ్. అసలు ఇది అన్బిలీవబుల్ టాలెంట్. Okay, different phone and వీడియో తీసి 1 minute 1 second 2 seconds అయింది. సో ఫోటో తీసి లైక్ సునీత జైన్ మై మ్యాథ్ టీచర్. షీఈస్ జస్ట్ బిసైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లిటరలీ ఆ షాక్, సర్ప్రైజ్ ఒకలాంటి ఫేజ్లో ఉన్నాను. అసలు ఇది రియల్గా కూడా పాసిబుల్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్కే నాకు. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏంటి అనేది కాకుండా జస్ట్ ఆ మ్యాజిక్ని అసలు ఇలా కూడా అవుతుందా అనేది అది జస్ట్ ఫీల్ అవుతున్నాను నేను యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రోహిత. అండ్ ఈ టాలెంట్ నిజంగా చాలా అన్బిలీవబుల్. అండ్ ఇది ఎలా యూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ పర్సూ ఏం చేయాలనుకుంటున్నారు? ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ దిస్. సో మా డాడీ ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ నాడి పట్టుకొని ఇంటర్ కాల్స్ లేకపోతే ఇంటర్ రూట్ ఇవన్నీ ఎలా చెప్తున్నారు, మొత్తం ఎమోషన్స్ బేస్ చేసి మెడిసిన్స్ ఇస్తున్నారు కదా. సో లైక్ నేను పట్టుకోకుండా జస్ట్ చూసి వాళ్ళని మైండ్ సెట్ రీడ్ చేసి, వాళ్ళ మైండ్ రీడ్ చేసి, వాళ్ళని లైక్ రీడ్ చేసి మొత్తం వాళ్ళ ఆర్గన్స్ కూడా రీడ్ చేయాలని నాకుంది. సో లైక్ మోస్ట్లీ లైక్ నేను పెద్ద అయిన తర్వాత నాకు కొంచెం యానిమల్స్ అంటే ఇష్టం. సో నాకు వెటనరీ డాక్టర్ కావాలని ఇష్టం. సో ఇప్పుడు నాడీ పరీక్ష అనేది లైక్ మొత్తం మన పాస్ట్ లైఫ్ నుంచి నడుస్తూనే ఉంది. లైక్ ఆల్మోస్ట్ లైక్ మన ఈ ఎర్త్ ఫామ్ అయిన నుంచి నడుస్తూనే ఉంది నాడీ పరీక్ష అనేది స్టార్టింగ్ నుంచి. కానీ నాకు కొంచెం యూనిక్లో లైక్ డిఫరెంట్ వేలో వెళ్ళాలని యానిమల్స్ కూడా చేయాలని నాకుంది. సో జస్ట్ వాళ్ళని చూసి అంటే వాళ్ళకు కూడా చాలా స్కాన్స్ ఇవన్నీ ఉండొచ్చు, కానీ లైక్ జస్ట్ చూసి నాకు కూడా చెప్పాలని నాకుంది. వాళ్ళ సఫరింగ్ ఏంటి, వాళ్ళ సఫరింగ్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఆ డాగ్ మంచిదా లేకపోతే ఆ డాగ్ ఏం ఫీల్ అవుతుంది, ఆ డాగ్కి ఏం కావాలి, దట్ టు దే కాంట్ ఈవెన్ స్పీక్ కదా. అందుకని ఓకే, కొంచెం డిఫరెంట్. సో నేర్చుకున్న ఈ విద్యను అలా యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ మ్యాజిక్ని విట్నెస్ చేయించినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.